ఈ అధ్యాయాల్లో ప్రతి అధ్యాయాన్ని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగటానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈ 32వ దిన సహవాసం కొరకైన లేఖనముగా 30వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే ఇక్కడ కేవలం 5 విషయాలు మీ దృష్టిలో ఉంచాలని నేను భావిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ 30వ అధ్యాయాన్ని మనం గమనిస్తే యాకోబు పొందినటువంటి సంతానము, అలాగనే ఆయన యొక్క అభివృద్ధి, ఆయన యొక్క సంతానము, అభివృద్ధి, ఈ 2 విషయాలు 30వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 29వ అధ్యాయంలోనే ప్రభు యాకోబును ఆశీర్వదించి లేయా ద్వారా కలుగు చేసినటువంటి బిడ్డలను చూసాం. 4 కుమారులను లేయాకు ప్రభు అనుగ్రహించారు. రూబేను, షిమ్యోను, లేవి, యోధా కదండి. రూబేను, షిమ్యోను, లేవి, యోధా 4 కుమారులు లేయా ద్వారా దేవుడు యాకోబు గారికి ఇచ్చినటువంటి సంతానం. ఈ 30వ అధ్యాయంలో మరి ఒక 6 కుమారులు, కుమార్తె మనం చూసేటువంటి యొక్క సంతానం విషయంలో మనం గమనించుకుంటే రాహేలు గారి యొక్క ఆలోచన మొట్టమొదట తన భర్తతో ఆమె వాదులాడుతూ ఉంది. మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు మనం గమనిస్తే ఆమె ఎలాగ వాదిస్తూ ఉందనంటే, దేవుని దగ్గర పోరాడేటువంటి మనిషిగా తన భర్తతో కూడా దెబ్బలాడి వ్యాజ్యమాడి తనకు బిడ్డలను కలుగ చేయకపోవటానికి కారణం యాకోబు అన్నట్లుగా యాకోబు మీద నెపం మోపుతూ ఉంది. అయితే యాకోబు గారు విశ్వాసి గనుక, దేవుని ఎరిగినవాడు గనుక ఆయనైతే చెప్పేటువంటి సమాధానం మనం ఇక్కడ చూస్తాం. 2వ వచనంలో యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా? రాహేలు గారికి దేవుడు అంటే తెలియదు, దేవుని యొక్క శక్తి ఏంటో తెలియదు గనుక సహజంగా ఈ లోకంలో కూడా మీరు గమనించండి, దేవుని పట్ల విశ్వాసం లేని వారి ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, దేవునిలో విశ్వాసం ఉంచిన వారి ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఏదైనా మనం కార్యాన్ని సంపాదించాలంటే, ఒకవేళ బిడ్డల్ని పొందాలంటే, మరొక రీతిగా ఏదైనా సరే మనకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు మనుషులను కంటే ఎక్కువగా మనం దేవుణ్ణి నమ్ముకుంటాం, దేవుని వైపు చూస్తాం. అదే దేవుని యందు విశ్వాసం లేని వారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, పలానా వాళ్ళు కలవలేకపోయారా, వాళ్ళతో మాట్లాడకపోయారా, ఈ అధికారిని మీరు కలుసుకోవాల్సింది, ఇదిగో ఈ పని చేయవలసింది అని ఇట్లాంటి మార్గాలు సూచిస్తూ ఉంటారు. కనుక యాకోబు గారి విషయంలో రాహేలు గారికి కూడా అదే ఉద్దేశం ఉంది. తనకు సంతానం లేకపోవటం వలన అదేదో యాకోబులో లోపం అనుకుంటూ ఉంది. కానీ యాకోబు గారు చెప్తున్నారు, దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి, గర్భఫలాన్ని అనుగ్రహించాలంటే అది దేవుడు చేసేటువంటి కార్యము. నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి అంటున్నాడు. అంటే అనుగ్రహించేవారు దేవుడే, ఇప్పుడు ఇవ్వలేదంటే కూడా ఆయన చేసేటువంటి కార్యం అది. కనుక ఆయన మనం బ్రతిమలాడుకుంటే ఒకవేళ ప్రభు ఇస్తారేమో, కానీ నువ్వు నన్ను అడగటం వలన నేను దేవుణ్ణి కాదు, నేను నీ గర్భఫలాన్ని ఇవ్వలేను. రాహేలు గారికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే. ఈమె దాసి అయినటువంటి బిల్హాను తన భర్తకు ఇచ్చి ఆమె ద్వారా సంతానం పొందుకోవాలనే ప్రయత్నం. కారణం మనం ఇప్పుడు గమనిస్తుంటే ఈ మనుషుల వైపు చూసేటువంటి తత్వం. ప్రాముఖ్యంగా అప్పటి దినాల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో కానివ్వండి, న్యూ టెస్ట్మెంట్లోని ప్రారంభ దినాలు, యేసు ప్రభు వారు ఉన్నటువంటి దినాలైనా సరే, ఒక దాసుడు దాసి అంటే వారి జీవితం అంతా కూడా యజమానులకు అంకితం. ఆ భార్యాభర్తలు కానివ్వండి, ఒకవేళ వివాహం అయితే వారి సంతానం కానివ్వండి,
వారందరూ కూడా ఈ యజమానుని యొక్క కట్టుబానిసలే. ఒకవేళ ఇశ్రాయేలీలైతే వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత విడుదల సంవత్సరం అని వారికి అనుగ్రహించబడింది కనుక ఆ దాసులకు విడుదల ప్రకటిస్తూ ఉన్నారు. లేదు అన్యులు అనుకోండి, ఇక తరతరాల పాటుగా ఆ దాసులు వారికి కట్టుబానిసలుగా ఉండవలసిందే, వెట్టి చాకిరీ చేయవలసిందే. అందుకని రాహేలు బిల్హాను తన భర్తకి ఇస్తే ఒకవేళ ఆ దాసికి ఆ విషయం ఇష్టం కాకపోతే కూడా మాట్లాడటానికి వీలు లేనటువంటి దినాలు ఆ దినాలు. వారికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేవు. కానీ ఈ రాహేలమ్మ గారి ఉద్దేశం ఏంటి అనంటే ప్రాముఖ్యంగా తన యొక్క అక్క మీద గెలవాలి, అది పంతం. ఈ లోకంలో తాను కూడా సంతానాన్ని కలిగి ఉన్నటువంటి ఒక మాతృమూర్తిగా పిలిపించుకోవాలనేటువంటి ఆలోచన. 8వ వచనంలో మీరు చూడండి, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితను అనుకొని. ఈ నఫ్తాలి అనేటువంటి బిడ్డను పొందినప్పుడు 2వ కుమారుడు బిల్హాకు సంతానంగా జన్మించినప్పుడు రాహేల్ గారు అనుకునేటువంటి తలంపు, నా అక్కతో పోరాడి గెలిచితిని. ఇక్కడ 2 కుమారులు బిల్హా యాకోబు ద్వారా రెబ్కాకు కనినటువంటి కుమారులుగా మనం గమనిస్తాం. దాను, నఫ్తాలి, ఈ 2ని మనం ఆలోచన చేస్తే, దాను అంటే కాస్త ముఖమాటం అనేటువంటి అర్థం, టిమిడ్ అనేటువంటి అర్థం. నఫ్తాలి అంటే ట్రయంఫంట్ లేకపోతే విక్టోరియస్, గెలుపు, విజయము అనేటువంటి అర్థాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. తదుపరి ఆలోచన మనం చూస్తే 9 నుంచి 13 వచనాలలో ఈ పోటీ కదా, వెంటనే లేయమ్మ గారు వాళ్ళ దాసిని తీసుకుంది. ఆ దాసి అయిన జిల్ఫాను తన భర్తకి ఇస్తుంది. ఆ రాహేలు కూడా తన దాసి వలన తల్లి అయిపోతుంది, ఆమె గెలవటానికి వీల్లేదు. అయితే అయింది, ఎక్కువ సంతానం అనేది నాకే ఉండాలి. ఇప్పటికే 4 కుమారులు ఆమె గర్భమును జన్మించినటువంటి వారు. ఆ తర్వాత ఏమైందట, ఆమె గర్భమే ఉడిగిపోయింది. అంటే వయసు మీరిపోయి ఉండొచ్చు, ఇక శారీరకంగా పిల్లలను కనేటువంటి అవకాశం అనేది ఇక ఆ స్త్రీకి లేదు. కనుక ఆమె ఆలోచన చేసి ఇంకా సంతానాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి, తన దాసి అయిన జిల్ఫాను తన భర్తకిస్తూ ఆమె ద్వారా కలిగినటువంటి సంతానం మరలా 2 కుమారులు. ఎవరట, గాదు, ఆషేర్. ఈ 2 బిడ్డలను పొందినప్పుడు ఈ లేయా గారి యొక్క ఆలోచనలు, ఈ లేయాను మనం గమనిస్తుంటే ఎంత సంతోషంతో ఆ బిడ్డలకు ఈ పేర్లు పెట్టుకుంటూ ఉందో. గాదును సంపాదించుకున్న వెంటనే ఆమె అనుకున్నటువంటి తలంపులు ఇక్కడ ప్రభు రాయించిన మాటలు మనం చూస్తాం. స్త్రీలు నన్ను భాగ్యవంతులు అనుకొందురు అనుకొని ఆషేరు విషయంలో ఆమె పెట్టుకునేటువంటి పేరు. ఈ గాదు, ఆషేర్ అనేటువంటి వారు, గాదు అనగా అదృష్టం అని ఆమె అనుకుంటూ, ఆషేర్ అంటే భాగ్యము అని ఆమె అనుకుంటూ ఆ పేర్లు పెట్టారు. అయితే వాటి అర్థాలు వేరు. వాస్తవంగా ఆషేరు అంటే భాగ్యమే, ఇంకా చూస్తే సంతోషం, హ్యాపీ అనేటువంటి సరైన అర్థం, బ్లెస్సెడ్ అని అర్థం. ఆ తర్వాత భాగ్యం అంటే ఫార్చునేట్, అదృష్టం. ఇటువంటి అర్థాలు అక్కడ మనం గమనిస్తాం. గాదు అని అంటే వాస్తవంగా జడ్జ్, న్యాయము లేదా న్యాయవంతుడు, న్యాయము తీర్చబడటం అనేటువంటి ఉద్దేశాలు గాదు అంటే ఉన్నటువంటి ఉద్దేశాలు. కానీ ఈమె నా యొక్క అదృష్టం, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం అనుకొని ఆ బిడ్డకు గాదు అని పేరు పెడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఈ 2 బిడ్డలు కూడా అయిపోయిన తర్వాత, అంటే లేయాకి ఇప్పుడు పూర్తిగా 6 సంతానం, అందులో 2 దాసి వలన, 4 తన గర్భం ద్వారా జన్మించిన బిడ్డలు.
ఇప్పుడు మరలా జరుగుతున్నటువంటి ప్రస్తావన మనం గమనిస్తే 14 నుంచి 21 వచనాల్లో 3వ ఆలోచనలో రూబేను గారు ఆ పొలం నుంచి వస్తూ పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుని వస్తున్నాడు. ఎవరికి? తన తల్లి లేయమ్మ గారికి ఇవ్వాలని. అంటే ఆ వృక్షపు పండ్లు తింటే గర్భం తెరవబడుతుంది, సంతానం కలుగుతుందని విశ్వాసం అప్పటిలో. గనుక ఆ పండ్లను రూబేను గారు ఏ ఉద్దేశంతో తీసుకుని వస్తున్నాడు? ఎందుకు? అప్పటికే 6 సంతానం కదండి. తన తల్లి యొక్క గర్భం కూడా ఉడిగిపోయింది. మరి అప్పుడు తల్లిగారికి ఆ పండ్లను ఇవ్వటంలో ఆయన ఉద్దేశం ఏంటో. కానీ రాహేల్ గారు దాన్ని చూసి ఈమెకు ఆశ కలుగుతుంది. ఈమె ఎప్పుడు కూడా దిక్కులు చూసేటువంటి వ్యక్తి కనుక, లోకాన్ని చూసేటువంటి వ్యక్తి కనుక తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తూ ఒకవేళ ఈ పండ్లు తింటే తాను గర్భం దాలుస్తుందేమో అనే ఆశ. అయితే లేయమ్మ గారు ఏమంటది? నా భర్తను నువ్వు తీసుకున్నావు చాలదా, మరలా ఈ పళ్ళు కూడా తీసుకుంటూ ఉన్నావు. అయితే ఆ పళ్ళను గురించి అంట తన భర్తను ఏం చేస్తున్నాడు? మరలా లేయ గారితో ఉండటానికి ఒప్పుకుంటూ ఆమె దగ్గర పంపించడానికి ఇష్టపడింది. ఆ తదుపరి ఆశ్చర్యకరమైన కార్యం మనం చూస్తున్నాం. దేవుడు లేయ మనవిని ఆమె గర్భమును తెరిచారు. 17వ వచనం చూడండి, ఈ విషయం మనకు కనబడుతూ ఉంది. 17వ వచనం, దేవుడు లేయ మనవి విని ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. ఈ 5వ కుమారుని పేరు ఇషాకారు. ఇషాకార్ అంటే మ్యాన్ ఆఫ్ హైర్ అంట. అద్దెకు తీసుకున్నటువంటి మనిషి అని అర్థం. ఎందుకు? ఈయన మరి తన భర్తను అద్దెకిచ్చినట్లుగా ఇచ్చింది కదా, ఆ పళ్ళు తీసుకుని ఆ పళ్ళకు ప్రతిగా భర్తనిచ్చింది. అందుకనట గుర్తుగా ఇషాకార్ అనే పేరు పెట్టుకుంది. అద్దెకు తెచ్చుకున్న మనిషి, మ్యాన్ ఆఫ్ హైర్. ఏదో ఇల్లు అద్దెకిచ్చినట్లుగా తన భర్తను అద్దెకిచ్చి ఈ అద్దె కుమారుని సంపాదించుకున్నది ఆమె ఉద్దేశం. మరలా లేయ యొక్క గర్భాన్ని దేవుడు తెరిచి 6వ కుమారుని కూడా ఆమెకు అనుగ్రహించారు. ఆ కుమారుని పేరు జెబూలూను. ఆ జెబూలూను విషయంలో ఈమె అనుకుంటూ తలం 20వ వచనం మనం చూస్తాం. 6 చదవండి. అప్పుడు లేయ, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురము చేయననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. ఈ ఆలోచనలు ఎంత చక్కగా వీళ్ళు చేస్తున్నారు చూడండి. బిడ్డలకు పేరు పెడుతున్నప్పుడు ప్రతి పేరు పెట్టే సందర్భంలో ఏ కాంటెక్స్ట్లో, ఏ పరిస్థితులలో దేవుడు ఆ బిడ్డలను ఇస్తున్నారో అవన్నీ కూడా చాలా జ్ఞాపకం ఉండేటట్లుగా ఆ పరిస్థితులను బట్టి ఆ పేర్లు నిర్ణయం చేసుకుంటూ ఉన్నారు. ఈ జెబూలూను పొందినప్పుడు ఏమనుకుంటుంది ఈవిడ ఈ ఆలోచనలో? దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను. అదే ఉద్దేశం ఇక్కడ మనం చూస్తుంటే ఆ భర్త ఇక తనతో పాటు కాపురం చేసే వ్యక్తిగా ఉంటాడు, తను హత్తుకొని ఉంటాడు. ఇక తన చెల్లెల వైపుకి అతని మనస్సు వెళ్ళదు అనుకుంటూ ఉంది. ఈ జెబూలూను అనే మాట యొక్క అర్థం ఏంటంటే డ్వెల్లింగ్, నివాసము అని అర్థం. డ్వెల్లింగ్ లేదా హ్యాబిటేషన్, ఆ 2 మాటల యొక్క అర్థం కూడా నివాసము లేదా కాపురము అనేటువంటి అర్థాలు వస్తాయి. అంటే భర్తను గురించి మీకు ఎంత ఆశ ఉందో, చాలా సహజమైన ఆలోచన ఇది కదా. లోక సంబంధంగా ఏ భార్యాభర్తల విషయంలో మనం చూస్తున్నా విశ్వాసంతో పని లేదు. ఈ నైతిక విలువలను గురించి, భార్యాభర్తల అనుబంధాన్ని గురించి, ప్రేమను గురించి చూసినప్పుడు ఇట్లాగన ప్రతి స్త్రీ ఆశపడేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పురుషుడు కూడా నైతిక జీవితాన్ని కలిగి ఉన్నవారు ఇటువంటి ఆశపడేటువంటి పరిస్థితి ఉంది. కనుక దేవుని మహాకృపను బట్టి వారిరువురు కలిసిమెలిసి ఉండటానికి, వారు అన్యోన్యతగా ఉండటానికి ఈ పేరు జెబూలూను అని ఆ 6వ కుమారునికి
తాను పెట్టుకుంటూ ఉన్న పేరు. ఆ తదుపరి దీనా అనేటువంటి కుమార్తెను ఆమెకు అనుగ్రహించారు. 6 కుమారులు, 1 కుమార్తె, 7 తన సంతానం. దాసి ద్వారా 20 సంతానం, మొత్తంగా 90. కుమారుల విషయంలో చూస్తే 80. 12 ఇశ్రాయేలీల్లో 80 లేయా సంతానంగానే చెప్పుకోవచ్చు. 6 వాస్తవంగా, 20 దాసి అయినటువంటి జిల్పా ద్వారా. ఆ తదుపరి మనం గమనించుకుంటూ వస్తే ఇక్కడ ఉన్నటువంటి వచనాలు 22 నుంచి 24 వచనాలలో ఇక చిట్ట చివరికి రాహేలమ్మ గారి యొక్క విజ్ఞాపన ప్రభు అంగీకరించినట్లుగా మనం గమనిస్తాం. బహుశా ఈమె విశ్వాసంలోనికి రావటానికి ప్రభు వేచి చూచి ఉండొచ్చు. ఇంతకాలం పట్టిందనంటే అప్పటి వరకు ఆమె చేసే ప్రయత్నాలు, చివరకు ఈ పుత్రదాత వృక్షపు పండ్లను కూడా ఆమె తినేటువంటి ప్రయత్నాలు, అంటే వైద్యం చేయించుకునేటువంటి ప్రయత్నాలు, తన భర్తను నిందించి ఆయనని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు, ఈ లోక సంబంధమైన ప్రయత్నాలన్నీ కూడా మానివేసి ఇక దేవుని తట్టు చూడటం మొదలుపెట్టినప్పుడు మాత్రమే రాహేలును ప్రభు జ్ఞాపకం చేసుకున్నారేమో అని మనం ఆలోచన చేయాలి. 22వ వచనంలో ఈ మాటను కూడా మనం చదివితే అర్థమవుతుంది. 22 దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను. ఇప్పటివరకు రాహేలు పొరపాటును కూడా దేవునికి మనవి చేసినట్లుగా, ప్రార్థించినట్లుగా ఎక్కడా లేదు. తన దాసి ద్వారా సంతానం కలిగినప్పుడు మాత్రం అక్కతో పోరాడి గెలిచాను అనుకుంటూ ఉంది ఆవిడ. దేవుడి యొక్క కృప వల్ల నేను బహుమానాన్ని పొందుకున్నాను అనుకుంటూ ఉంది. అంతేగాని ఆయనకు నేను ప్రార్థన చేసుకుని నా గర్భం తెరవమని అడిగితే ఆయన తెరుస్తారు, సంతానం ఇస్తారనే విశ్వాసం మాత్రం ఈవిడకు ఏమాత్రం కూడా లేదు. అందుకని ఇక్కడ ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. ఆమె మనవి విని దేవునికి ఆమె చెప్పుకున్నటువంటి ఆ విజ్ఞాపన ఆయన అంగీకరించి ఆమెకు సంతానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ అప్పటికి ఒక కుమారుణ్ణి ప్రభు ఇవ్వటం మనం చూస్తున్నాం. ఆ కుమారుని పేరు యోసేపు. ఇశ్రాయేలు గోత్రమంతటిలోనూ 11వ కుమారుడు యోసేపు. ఈ 11వ కుమారుడు పుట్టినప్పుడే ఈమె ఆశ, నిరీక్షణ ఎలా ఉందో మనం గమనిస్తే, యెహోవా నాకు మరి ఒక కుమారుని కూడా దయచేయను అని ఆమె విశ్వసిస్తూ ఉంది. 24వ వచనంలో మనం చూస్తే ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయను గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాడు. యోసేపు అని అంటే అర్థం హీ యాడ్స్, గాడ్ యాడ్స్ అని అర్థం, లేదా హీ విల్ యాడ్, గాడ్ విల్ యాడ్ అని అర్థం. అంటే దేవుడు అనుగ్రహించును, దేవుడు దయచేయును అని ఆ విశ్వాసంతో రాహేలు గారు యోసేపుకు ఈ పేరును పెట్టుకున్నారు. యోసేపు మాత్రమే కాదు, ఈయనతో పాటుగా నాకు మరి ఒక సంతానం, మరి ఒక కుమారుని కూడా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆ తదుపరి మనం ఆలోచన చేస్తే 25 నుంచి 43వ వచనం వరకు కూడా 19 వచనాలు, 25 నుంచి 43 వరకు 19 వచనముల సారాంశాన్ని మనం చూస్తే అక్కడ యాకోబు గారి యొక్క జీవితం, ఆయన యొక్క అభివృద్ధి కనబడుతుంది. ఇప్పటి వరకు యాకోబు గారికి వస్తు రూపంలో కానీ, పశువుల రూపంలో కానీ, ధన రూపంలో కానీ ఏ విధంగానూ కూడా జీతం సంపాదించుకోవాలని ఆలోచన లేదు. తన జీవనోపాధికి ఏ విధమైన బెంగ అతనికి లేదు. ఎందుకు? మొట్టమొదట ఆయన తన మామగారి దగ్గర ఒడంబడిక ఏంటి? తన భార్య కొరకు కొలువు చేస్తానని ఆయన మాట ఇచ్చాడు. సో భార్య ఆయనకు జీతం. మోసగించబడినప్పుడు మరలా 2వ భార్య కొరకు మరి 7 సంవత్సరాలు చేశాడు. ఆ పని చేసి దాసునిగా తన మామగారి ఇంట ఉన్నప్పటికీ తన ఆహారం దొరుకుతుంది, తనకు ఉండటానికి చోటు ఉంది, భార్యలు ఉన్నారు, సంతానం ఉంది.
దేనికి లోటు అనేది లేదు. 28వ అధ్యాయంలో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? 32లో దేవునితో నిబంధన చేసుకున్నాడు కదా యాకోబు గారు. ఏంటది? తింటకు ఆహారము, ధరించుకుంటకు వస్త్రము నాకు దయచేసినాడలా అని ఒప్పందం చేసుకున్నాడు. అంటే అంతవరకు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. అసలు నాకు డబ్బులు అక్కర్లేదు, ఒక పశువు అక్కర్లేదు, ఒక భూమి అక్కర్లేదు, ఏ విధమైన ఐశ్వర్యం లాభం అక్కర్లేదు. నేను కేవలం అలాగ జీవిస్తూ, వస్త్రాలు ధరించుకుని, ఆహారం భుజిస్తూ సంతోషంగా ఉండగలిగితే చాలు. ఈ లాబాను గారి ఇంటికి రావటంలో ఆయన ముఖ్యమైన ఉద్దేశం, తల్లిదండ్రుల ద్వారా పొందిన ఆజ్ఞ తనకి వివాహం కనుక వివాహం చేసుకున్నాడు. ఆ వివాహమే తన యొక్క జీతంలాగా లాబాను గారితో ఆ ఒప్పందం చేసుకున్నాడు. ఇక ఇంతవరకు ఆయనకి ఏదైనా వెనకేసుకోవాలి, తన భార్యల సంగతి ఏంటి, బిడ్డల సంగతి ఏంటి, వాళ్ళకి తన సంపాదనతో పోషణ ఇవ్వాలి అనేది ఆలోచన లేదు. కనుక ఇక ఆయన ఉద్దేశం ఏంటనంటే, నేను వచ్చిన పని అయిపోయింది, నా తల్లిదండ్రుల ఆజ్ఞ నెరవేర్చాను, నేను ఆశీర్వదించబడ్డాను, నా భార్యలను బిడ్డలను తీసుకుని ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతే చాలు. ఇంకా అక్కడ వెళ్ళిపోతాడు ఆయన. లాబాను గారు ఎస్ అంటే ఇంక వెంటనే ఇక అక్కడ ఉండే పని లేదు. హారాన్ నుంచి బయలుదేరి మరలా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి, ఏశావు దగ్గరికి వెళ్ళిపోవాలి. అయితే అక్కడ లాబాను గారు ఈయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు ఇంకా నా దగ్గర ఉండాలి అని లాబాను యొక్క కోరిక. యాకోబు గారు అయితే చాలా స్పష్టంగా చెప్పేస్తాడు. 26వ వచనంలో చూడండి, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగింపుము, అప్పుడు నేను వెళ్ళేదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని. ఏ సంపాదన కొరకు కూడా కాదు. ఈ లాబాను గారు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు 27వ వచనం నుంచి. అందుకు లాబాను 27 అతనితో, అయ్యా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటున్నానని చెప్పాను. యాకోబుకే తెలియదండి ఆ విషయం ఇప్పటి వరకు. పాపం పనిచేస్తున్నాడు. ఇది మనం అనుకుంటాం కదా వాడుక భాషలో, గొడ్డులాగా పనిచేస్తున్నాడు అనుకుంటాం, చూసారా? ఇంకా ఒళ్ళు మరిచిపోయి తన జీవితాన్ని లాబాను గారికి అంకితం చేసి పూర్తిగా రాత్రి పగలు తేడా లేకుండా ఎలాగ పనిచేస్తున్నారంటే, ఇంక అసలు ఆ భార్యలతో ఉండే కొద్ది సమయం అంతే తప్ప మిగిలిన టైం కూడా ఆ భార్యలు బిడ్డలు కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నారు? లాబాను గారి స్వాధీనంలోనే ఉన్నారు. అందుకని ఆయన పర్మిషన్ అడుగుతున్నాడు, నా భార్యలను పిల్లలను నాకు అప్పగింపుము. అసలు వారిని ఈ మామగారు చూడమనకపోతే చూసే అవకాశం లేదు. ఆ పిల్లలను కూడా దగ్గరకు చేర్చుకోవాలి అని అంటే, మాట్లాడాలంటే యవనస్తులు అయిపోయారు. ఈ రూబెను, షిమ్యోను వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళతో కనీసం మాట్లాడాలి, పలకరించాలంటే కూడా లాబాను గారి అనుమతి కావాలన్నమాట. అటువంటి పరిస్థితుల్లో అసలు తను ఏం చేస్తున్నాడో, తన మామగారి యొక్క సంపద ఎలా వృద్ధి అవుతుందో, దేవుడు ఏ ఆశీర్వాదాలు తన ద్వారా లాబాను గారికి ఇచ్చాడు ఏమీ ఆయనకి తెలియదు. లాబాను గారు గ్రహించుకుంటున్నాడు, ఇదిగో యాకోబు వచ్చిన తర్వాత నాకు ఐశ్వర్యం వచ్చింది, నాకు ఆశీర్వాదం వచ్చింది, నన్ను దేవుడు హెచ్చిస్తున్నారు. ఇదంతా కూడా యాకోబును బట్టి నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అనేది లాబానుకు తెలుస్తుంది, యాకోబుకు తెలియదు. కానీ ఎప్పుడైతే లాబాను గారు ఈ మాటలు యాకోబుతో చెప్పారో, నీ జీతం ఇంత అని స్పష్టంగా నాకు చెప్పాయా, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని చెప్తూ ఉన్నారు. అప్పుడు యాకోబు గారికి అర్థమైంది తన విలువ. అప్పుడు మాట్లాడుతున్నాడు. క్షణంలో తెలివితేటలు వచ్చేసాయి కదండి. ఆ బల్బు వెలిగిందంటాం చూసారా, అలా వెలిగిందనమాట మెదడులో బల్బు. ఐడియా వచ్చింది వెంటనే. ఆయన ఏమంటున్నాడు చూడండి, 30వ వచనం నుంచి మనం చూస్తే, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందునని. అసలు అప్పటి వరకు ఈయనకి ఆ తెలివి ఉందండి? లేదు.
శ్రమ పడుతున్నాడు. ఎందుకంటే తన మామగారు, తన రక్త సంబంధీకుడు, తనకు భార్యలను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా నాకు దేవుని మహాకృపలు నీ మామగారు ఇచ్చినవే కనుక నేను ఎంత చేసినా సరే తక్కువే, చాలా నమ్మకంగా ఉండాలనుకుంటూ ఉన్నాడు తప్ప దేవుని ఆశీర్వాదం ఎలాగా తనకు కానీ తన వలన లాబాను గారి కుటుంబానికి, ఇంటికి కానీ కలుగుతూ ఉందో ఈయన గమనించుకోలేకపోయాడు. ఇప్పుడు మాత్రం సడన్గా తెలివి వచ్చేసింది, నన్ను బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించాడు, నా పాదం పెట్టిన చోటెల్లా ఆయన నిన్ను ఆశీర్వదించాడనే మాటలు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, నా బిడ్డల కొరకు, నా భార్యల కొరకు నేను ఎప్పుడూ సంపాద్యం చేసుకున్నాను. ఒకవేళ ఎలవయాన్ని లాబాను గారు అనుంటే ఆ రోజున ఎలా వెళ్తాడండి? కేవలం తన భార్యలు, పిల్లలు, ఆ దాసీలు వాళ్ళతో వెళ్ళాలి. ఆ 4 స్త్రీలు, పిల్లలు 12 మంది, 11 మంది కుమారులు, కుమార్తె దేన, ఈ 12 మంది. అంతే తప్ప ఇతని వెంట కనీసం ఒక గొర్రె పిల్లని తీసుకువెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఒక మేక పిల్లని కానీ, ఒక ఆవు పిల్లని కానీ దేన్ని తీసుకుని వెళ్ళటానికి వీలేదు. ఒకవేళ ఒక పూట భోజనం క్యారియర్ కట్టిస్తే దాన్ని తీసుకెళ్తాడేమో కానీ, లేకపోతే ఆహారం కూడా అతను తీసుకువెళ్ళటానికి అవకాశం లేదు వెళ్ళమంటే. లాబాను గారు చెప్పిన విషయాల ద్వారా ఈయనకు తెలివితేటలు వచ్చి నా సంపాదన ఏంటి అని మాట్లాడుతూ ఉన్నాడు. సరే, అక్కడి నుంచి కూడా మనం గమనిస్తే ఆ పశువులలో తనకు కావలసిన వాటిని గురించి ఆలోచన చేస్తూ చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు ఈయన కదా. ఆ పొడలు కానీ మచ్చలు కానీ ఉన్న వాటిని అన్నింటినీ నేను మందలో తిరిగి చూస్తాను, వాటిని అన్నింటినీ వేరు చేస్తాను, నల్లగా ఉన్న వాటిని వేరు చేస్తాను, నువ్వే పరిశీలన చేసుకో. ఈసారి చూలు కట్టినప్పుడు క్రొత్తగా జన్మించే వాటిలో అప్పటి వరకు ఉన్న వాటిలో అంటలేదు ఈయన. పైగా ఈ మచ్చలు, పొడలు నల్లవిగా ఉన్నవి ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? మిగిలినటువంటి దాసులతో, యాకోబు యొక్క కుమారులతో వేరేటువంటి మందులో లాబాను మందుగా ఉంటాయి. యాకోబు గారి దగ్గర కూడా మంద ఉంటుంది. ఈ మంద అంతా కూడా మచ్చలు కానీ పొడలు కానీ లేనివి, నల్లగా లేనటువంటివి. వాటిని యాకోబు దగ్గర పెట్టి ఆ యాకోబు మందులో నుంచి అంట మచ్చలైనా, పొడలైనా, సారలు ఉండేవైనా, నల్లగా ఉండేవైనా ఇవి పుట్టినప్పుడు అవి యాకోబు గారి సంతానం అవుతాయి. చూడటానికి ఇప్పటి తరం అయితే అన్ని పశువులు కూడా ఈ ఆనవాళ్ళు ఏమీ లేవు, ప్లెయిన్గా ఉన్నటువంటివి, లేదా తెల్లగా, ఎర్రగా, గోధుమ రంగులో ఉన్నటువంటి పశువులు అవన్నీ నల్లగా లేవు, మచ్చలు పొడలు లేవు. దేవుడు అనుగ్రహించిన గొప్ప జ్ఞానంతో అవి చూలు కడుతూ ఉన్నప్పుడు ఈయన చేసిన ఏర్పాట్ల వలన బలమైన వాటి ఎదుట ముఖ్యంగా ఏం చేస్తున్నాడు? ఆ నిరవంజి చువ్వలను తీసి వాటిని అక్కడ చక్కగా ఆ నీళ్ళల్లో పెట్టి తను వలిచినటువంటి ఆ చువ్వల ఎదుట ఏంటది ఆ పశువులన్నీ కూడా చూలు కట్టేటట్లుగా ఈయన ఏర్పాట్లు చేస్తున్నాడు. సైంటిఫిక్గా మనం ఆలోచన చేస్తే స్త్రీలు మాతృమూర్తులు అయ్యేటువంటి సమయంలో సంతోషంగా ఉండమంటారు. ఎందుకు? ఆ గర్భంలో ఉండేటువంటి బిడ్డ కూడా తల్లి యొక్క ఫీలింగ్స్ పొంది జన్మించేటువంటి అవకాశం ఉంది కనుక, ఆ ఇమోషన్స్తో బిడ్డ జన్మిస్తారు కనుక. అలాగనే చూసేవి కూడా చాలా మంచి వాటిని చూడాలి. విశ్వాసం ఉన్న వాళ్ళమైతే ఏం చెప్తాం? వాక్యాలను ఎదురుగా పెట్టుకోవాలి. అలాగనే ఆ చక్కటి హెల్దీ బేబీస్ యొక్క ఫొటోస్ని చూడటం కానీ, వాళ్ళ సమాచారం తెలుసుకోవటం కానీ, బిబ్లికల్ స్టోరీస్ని బాగా తల్లులు చదువుతూ ఉండటం కానీ, ఇటువంటి సూచనలు ఇస్తామండి. యాకోబు గారు ఆ రోజునే చూడండి ప్రభు ఎటువంటి తెలివితేటలు ఇచ్చారు. మంద బలముగా ఉన్న వాటిలో నుండి చూలు కట్టేటువంటి సందర్భంలో వాటి ఎదుట ఆ చిన్నారు ఆ చువ్వలను ఒలిచి, అంటే వాటిని చూస్తూ ఆ నీళ్ళలో ఆ మచ్చలను చూసి వాటి ప్రతిబింబాన్ని చూసి ఇవి చూలు కడుతూ ఉన్నప్పుడు వాటికి కలిగేటువంటి సంతానం అంతా కూడా ఆ పోలికలో, ఆ రంగులో, ఆ మచ్చలతో అట్లాగనే జన్మించేటువంటి అవకాశం. బలమైనవన్నీ కూడా యాకోబుకి వస్తున్న అంతమంది ఉండి అంత విస్తారమైన ఐశ్వర్యంతో లాబానుకు ప్రయోజనం లేకుండా
చివరకు లాభాన్ని మించినటువంటి ఐశ్వర్యం యాకోబు గారు పొందుకునేటంతగా ఆయన అభివృద్ధి ఐశ్వర్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక దేవుని కృపను బట్టి ఈ 30వ అధ్యాయంలో మనం చూసినటువంటి ఈ 5 ఆలోచనలు, మొట్టమొదట 1 నుంచి 8వ వచనం వరకు చూస్తే బిల్హా ద్వారా దేవుడిచ్చినటువంటి సంతానం దాను, నప్తాలి. తర్వాత 9 నుంచి 13 వచనాల్లో జిల్ఫా ద్వారా లేయాకు మరలా ప్రభు ఇచ్చినటువంటి సంతానం గాదు, ఆషేరు. ఆ తర్వాత మరలా లేయా పట్ల దేవుడు కరుణ చూపించి ఆమెకి ఇచ్చినటువంటి సంతానం కుమారుడు, ఆ 2 కుమారులు, కుమార్తె ఇషాకారు, జెబులును, కుమార్తె దేనా. ఆ తదుపరి చివరిలో రాహేలును ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె మనవి విని ఆమె గర్భాన్ని తెరవటం ద్వారా 11వ కుమారుడు యాకోబుకు జన్మించటం, అతను యోసేపు. చివరిగా ఆయన పొందిన అభివృద్ధి, ఐశ్వర్యం, ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన కలిగి ఉన్నట్టు. దేవుని కృపా సమృద్ధి మనకందరికీ తోడై ఉండి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము ప్రభు అయిన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.